హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మా వారికి ఒకరోజు వంటలో ఏం వండి పెట్టాను అనేది చూపిస్తాను. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఏం చేసి పెట్టాననేదైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు స్వీట్ కార్న్ బాగా దొరుకుతున్నాయి కదండీ! అవి ఒక అర డజన్ తీసుకొచ్చేసి మంచిగా ఒలిచేసి కొన్ని వరకు కుక్కర్‌లో ఉడకపెట్టుకుంటున్నాను. అంటే ఒక 3 మాత్రమే ఒలిచాము. అవి ఒలిచి చక్కగా కుక్కర్‌లో పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చానండి. అంటే మా కుక్కర్ నాకు ఒక్క విజిలొస్తే చక్కగా ఉడికిపోతుంది. రైసే కానీ, ఇలాంటివి ఏవైనా స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో ఇట్లాంటివి కుక్కర్‌లోనే పెట్టేస్తాను కాబట్టి ఒక్క విజిల్ రానిచ్చాను. తర్వాత ఈ వాటరన్నీ ఒంపేసాను. నేనిందులో ఉప్పేమి వేయలేదండి. జస్ట్ వాటిని ఎలా అయితే ఒలిచామో అలాగా ఒకసారి వాష్ చేసుకొని కుక్కర్‌లో విజిల్ రానిచ్చేసి వాటరంతా ఇలా వడకట్టే దాంట్లో వేసేసాను. ప్లాస్టిక్ దాంట్లో వేశానని ఏమి అనుకోవద్దు. ప్రెజెంట్ నా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇందులోనే వడకట్టేసుకున్నాను. బట్ అంత వేడివైతే ఇందులో వేయలేదు. కొంచెం ఆరిన తర్వాతే వడకట్టుకున్నాను. తర్వాత ఒక పెద్ద ప్లేట్‌లో వేసి ఫ్యాన్ కింద పెట్టి ఆరపెట్టుకున్నాను. తర్వాత వీటిని ఒక బాక్స్‌లో వేసి స్టోర్ చేసుకున్నాను. ఒక 10-15 డేస్ వరకు మనకి మంచిగా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెం వేడి చేసుకొని తినేయొచ్చు. సో, నెక్స్ట్ అయితే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఇట్లా నేను రకరకాల కూరగాయలు రాడిషు, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అండ్ బీట్రూటు ఇట్లా అన్ని రకాల కూరగాయలతోటి మా వారికి వంట అయితే చేసి పెడుతున్నాను ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి. వాటన్నిటిని నీట్‌గా కట్ చేసి ఇట్లా అన్నీ అంటే ఒకే సైజులో కట్ చేసుకొని ఆవిరి మీద ఉడకపెట్టుకుంటున్నాను. ఎలా అంటే ఒక పెద్ద స్టీల్ బౌల్‌లోకి వాటర్ యాడ్ చేసుకొని బెజ్జాల గిన్నె ఉంటుంది కదండీ! మనం చింతపండు అవి వడకట్టుకుంటాం కదా! అలాంటి దాంట్లో ఈ వెజిటబుల్స్ అన్నీ వేసేసాను. అండ్ వీటితో పాటు ఒక గుప్పెడు పచ్చి బఠానీలను కూడా నేను పొద్దుటే లేవగానే నానపెట్టేసుకొని ఉంచుకున్నాను. వాటిని వాష్ చేసి ఇందులో వేసేసి ఉడకపెట్టుకుంటున్నాను. ఆవిరి మీద ఉడకపెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకు నేను మా వారికి ఇట్లా వెజిటబుల్స్ తోటి ఎక్కువ డైట్ చేస్తున్నాను అనేది చెప్తాను. ఎందుకంటే రీసెంట్‌గా మా వారికి టైఫాయిడ్ వచ్చింది. దాంట్లో కొన్ని బ్లడ్ టెస్ట్‌లవి చేయించటంతో ఆయనకి బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువుంది అని తెలిసిందనమాట. దానికోసం డాక్టర్ గారు ఎక్కువ కూర ఉడకపెట్టిన వెజిటబుల్స్, వైట్ రైస్ కంప్లీట్‌గా మానేయమన్నారు. తీసుకుంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు లేదా పుల్కా అట్లా తీసుకోమన్నారు. ఎక్కువ వెజిటబుల్స్, ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ అయితే తీసుకోమన్నారనమాట. దానికోసమని డైట్ ప్లాన్స్ చూసి ఆయనకి ఏవి తింటారు అనేవి వాటిని చెక్ చేసి అంతవరకు చేస్తున్నాను వారి కోసం. అలా నేను వెజిటబుల్స్ అన్నిటిని ఆవిరి మీద ఉడకపెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు రైస్‌కొచ్చేటప్పటికి నేను గోధుమ రవ్వతోటి బన్సీ రవ్వ అంటారు కదా! అలా గోధుమ రవ్వతోటి అన్నం వండుదామని ప్రిపేర్ చేస్తున్నా. ఒక గ్లాస్ తీసుకున్నాను. చిన్ని గ్లాసేనండి. ఇది మొత్తం కూడా తినరు ఆయన. మరీ కుక్కర్‌లో అడుగునెక్కడో ఉంటుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్‌కి వేసి వాష్ చేసుకొని, ఒక్క గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల వాటర్ రానిచ్చి, ఒక 2 విజిల్స్ రానిచ్చాననమాట. ఇంకా కరెక్ట్‌గా సరిపోతుంది నా కుక్కర్‌కి. ఈ రవ్వకి 2 విజిల్స్ అయితే అన్నం సరిగ్గా ఉడికిపోతుందనమాట. ఇట్లా చేయటం వల్ల బ్రౌన్ రైస్ ఎక్కువ తినలేకపోతున్నారాయన. అందుకని అప్పుడప్పుడు బ్రౌన్ రైస్, అప్పుడప్పుడు ఇట్లా గోధుమ రవ్వతోటి రైస్ వండి పెడుతున్నాను. ఒక్కో రోజు అసలు ఏ రైసు తినరు. ఓన్లీ వెజిటబుల్స్ తినేస్తారు. స్ప్రౌట్స్ తింటారు. అండ్ ఇలా మధ్య మధ్యలో కూడా వీటిని కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్ వేసాం కాబట్టి మొత్తం కలర్ అంతా రెడ్‌గానే అయిపోతుంది. క్యారెట్ కాదు సారీ బీట్రూట్ వేసాం కాబట్టి మొత్తం రెడ్ అయిపోతుంది. అండ్ నేను ఉల్లికాడలను కూడా ఎక్కువగానే వాడుతున్నానండి రీసెంట్‌గా. అలాగే ఒక ఉల్లికాడను కూడా చక్కగా వాష్ చేసి పెట్టేసాను. మంచి ఫ్లేవరొస్తుంది. మనం ఎంతసేపు ఇట్లా క్యారెట్‌ని చితిమితే మెత్తగా అయిపోయేంత వరకు ఉడకపెట్టుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ అంటే అర టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని సన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లిని వేసుకోండి. ఇది ఒక 2, 3 సెకండ్లు మాత్రమే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని వేసేసుకోండి. ఇవి కూడా చక్కగా మగ్గిపోవాలండి. బాగా ఎక్కువ సేపు నేను ఈ ఫ్రై చేయట్లేదు. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ ఆయనకి ఆ వెజిటబుల్ స్మెల్ పోవడానికి మాత్రమే చేస్తున్నాను. అందుకని బటర్‌లో జస్ట్ అట్లా ఫ్రై. అండ్ ఇందులోకి ఒక దాల్చిన చెక్క ముక్కని వేసుకోండి. ఇది మంచి రిచ్ ఫ్లేవర్‌నిస్తుందని చెప్పుకోవచ్చు. తింటుంటే మనకి ఆ దాల్చిన చెక్క ఫ్లేవర్ భలే అనిపిస్తుంది. మీరు ఒకసారి ఇట్లా వేసుకొని చూడండి. వెజిటబుల్ సాలడ్ చేసుకునే వాళ్ళకి. ఇట్లా ఒక్క నిమిషం మాత్రం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో వేసేసుకోండి. అండ్ ఈ వెజిటబుల్ స్టాక్‌ని తాగొచ్చు అనుకుని నేను కొంచెం నోట్లో పోసుకొని చూసాను. బాలేదండి. అందుకని వంపేసాననమాట.
ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా కాదు, ఒక్క నిమిషం మాత్రమే ఫ్రై అయిన తర్వాత నేను స్వీట్ కార్న్ ఉడకపెట్టాను కదా! అందులో చిన్న బౌల్‌కి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసాను. భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదా! చూడ్డానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బావుంటుందండి. మీరు ట్రై చేయండి. అలాగే వీటితో పాటు నేను ఒక గుప్పెడు తరిగిన పుదీనా, కొత్తిమీర అండ్ కరివేపాకు మూడిటిని కూడా వేసుకున్నాను. లీఫీ వెజిటబుల్స్ ఆ రోజు సమయానికి ఇంట్లో ఆకుకూరలు లేవు. ఉన్న పుదీనా, కొత్తిమీరని ఇలా వాడేసాననమాట. అండ్ ఇందులోకి రుచికి సరిపోయినంత నేను పింక్ సాల్ట్ వేసుకున్నానండి పింక్ సాల్ట్‌ని. అలాగే పెప్పర్ పౌడరు అండ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఘాటు కోసమండి. ఎందుకంటే కారం అయితే వాడడం లేదు. జస్ట్ పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అంతే. అంతకు మించి కారం, పచ్చి కారం అస్సలు వాడట్లేదు. అండ్ కావాలి అంటే మనం పచ్చిమిరపకాయని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అంతే. అండ్ ఇందులోకి నేను ఉల్లికాడలను గూడా ఒక గుప్పెడు వేసేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. ఇది మొత్తంలో ఒక 15 మినిట్స్‌లో అయిపోతుంది. మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుంటే 15 మినిట్స్‌లో ఒక ఫుల్ బౌల్ వెజిటబుల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇందులోకి మీకు కావాలి అంటే సొరకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు అని చూసాను. మా వారు అవంత ఇంట్రెస్ట్‌గా తినరు కాబట్టి నేనవి వేయలేదు. అండ్ ముందే చెప్పాను కదా! రైస్ అయితే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. 2 విజిల్స్ వచ్చినియి. చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒక్క గరిటె మాత్రమే పెడతాను ఆయనకి. అంటే ఒక ముద్దలోకి. తర్వాత ఎంతైతే రైస్ తీసుకున్నానో దానికి డబుల్, త్రిబుల్ క్వాంటిటీ అయితే ఈ వెజిటబుల్స్‌ని యాడ్ చేస్తాను. అలాగే నేను నైటు నానపెట్టి మార్నింగ్ ఉడకపెట్టిన కాబూలీ శనగల్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కదా! అసలు ఈ ప్లేట్ ఫుల్ తింటే కడుపు ఫుల్ అయిపోతుంది. సాయంత్రం వరకు మళ్ళీ అన్నం ఇంకేమన్నా తినాలనిపిస్తుందని కూడా అనరండి. అలాగే ఒక కప్పు పెరుగు. ఈ పెరుగులో కానీ, ఈ కాబూలీ శనగల్లో కానీ, రైస్‌లో గానీ నేను సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు. జస్ట్ వాటిని ఉడకపెట్టానంతే. ఓన్లీ ఈ వెజిటబుల్స్‌లో మాత్రమే ఉప్పు, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్ వేశాను. ఈరోజైతే మా వారి లంచ్ ఇదండి. హ్యాపీగా తిన్నారు. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.